ఏం చేయట్లేదు ఇక్కడ. ఏంటి పాపం అలా కంగారు పడుతున్నావు? నేనే పట్టలేదు. ఏంట్రా అన్య రూమ్ లో సెంటు వాసన వస్తుంది. సెంటు వాసన కాదు, గుళ్ళు వాసన పక్కి నుంచి వస్తుంది. కాదులే, సెంటు వాసనే. అంజలి వచ్చింది కదా? అంజలి అవి రాలేదే. వెదవేషాలేకు, పళ్ళు రాలతాయి. అంజలి వచ్చిందా? వచ్చింది. ముద్దు పెట్టిందా? పెట్టలేదు. అన్యా నాకంతా తెలుసు. అంతారా? ఏంట్రా ఇద్దరు ఒకేసారి లైన్ వేసేస్తున్నట్టున్నారు? అదే కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉందా? నిజం చెప్పరా? నిజం చెప్పాలంటే ఒక రకంగా సరదాగానే ఉందనుకో. అయితే ఇద్దరిని చేసేసుకో. ఇద్దరినా? ఇదేదో బాగానే ఉంటుందా? పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ రాణి రాణి వస్తే రాణి కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ రాణి రాణి. ముందు మనకు వచ్చే అయ్యే కష్టాలు కన్నీళ్లు. ఫ్యాక్టరీ కొనేసాం, దాని రన్నింగ్ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టేశాం. రోడ్లు వేయడానికి చుట్టుపక్కల భూములన్నీ కొనేసాం. అటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం, ఇటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం. మధ్యలో ఆ హీరో గడి పొలం సంగతి తేల్చకుండా ఈ శ్రీ పద్యాలు పాడతావేంటయ్యా? నన్నేమన్నాను తట్టుకుంటాను, కానీ మహాకవి శ్రీశ్రీనేమనుకో నాకు కోపం వస్తుంది. కేవలం శ్రీశ్రీని చదివి నేను పేదవాడి బలమేమిటో బలహీనతలేమిటో నేర్చుకున్నాను. వాడి బలాన్ని నా తెలివితో, వాడి బలహీనతల్ని నా బలంతో ఆడుకుంటూ ఇలా ఎమ్మెల్యేనయ్యాను. మరో 10 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అవుతాను. బావా బావా బావాయ్, నువ్వు ఇక్కడ ఎలాగే శ్రీశ్రీ పద్యాలు పాడుతూ ఉయ్యాలుతో కూర్చో. అక్కడ మేము ప్రెస్టేజ్ కలిస్తే పాల్గొని చేపల సందులో కలిసిపోద్ది. బావా మన అంజలి ఆ హీరో గడితో తిరుగుతుందా ఏంటి? తెగ ప్రేమించేసుకున్నారు కూడా. ప్రేమించుకుంటున్నారా? ప్రేమించుకుంటున్నారా అని ఆవలించగా పెళ్లి కూడా చేసి వస్తారా? పెళ్ళా? ఏ శుభవార్త చెప్పావు బావమర్ది. నీకు స్వీట్ తినిపించాలి. అన్యాయం బావా, ఇది చాలా అక్రమం బావా. అంజలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? నన్ను చూసి నేర్చుకో. పోలియోతో కాళ్లు పడిపోయిన మీ అక్కని నేను పెళ్లి చేసుకుందే దాని మొగుడవ్వడానికి కాదు, మినిస్టర్ అయిన నీ బాబుకి అల్లుడవ్వడానికి. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని చీఫ్ మినిస్టర్ పదవికి గాలం వేయడానికి. రాజకీయ నాయకుడు ఏం చేసినా దానికి ఓ ఉపయోగం ఉండాలి. ఉపయోగపడే దానికోసం ఏదైనా చేయాలి. అంజలి, చంటి దగ్గర చూస్తున్నావా? తెలిసేందుకు అడగడం? వాటిని ప్రేమిస్తున్నావా? అవును. పెళ్లి చేసుకుంటావా? ఏంట్రా పంట పొలాల్లో దిశ బొమ్మలు నిలబడ్డావు? రా, నీకు విషయం చెప్పాలి. రండి హీరో బావగారు, రండి. నీ పంట పండిందయ్యా హీరో. రారాజు లాంటి మా ఎమ్మెల్యే గారు స్వయంగా దిగొచ్చి తన చెల్లిని ఇస్తానంటున్నాడంటే నువ్వు యమ అదృష్టవంతుడివయ్యా. తంతే డబ్బులు కుప్పలో పడ్డట్టు కోటీశ్వరుడు గల్లుడు కాబోతున్నావు. కోట్లేంటయా పవర్. ఆయన ఎవరనుకుంటున్నావు? ఫ్యూచర్ సీఎం, కాబోయే ముఖ్యమంత్రి. నిన్ను తప్ప ఈ భూమి మీద ఏ నరమానవుణ్ణి పెళ్లి చేసుకోనంటుంది. మరి నీలో ఏముందయ్యా పవర్? ఆ పిల్ల అలా గోల పెట్టేస్తుంది. అది ఆయన అడగండి. మీరు ఎంత గొప్పవారు సార్. అసలు మీరు ఎవరు? ఇవాళ ఎమ్మెల్యే, రేపు మంత్రి, ఎల్లుండి ముఖ్యమంత్రి. నేనేమను సార్? నాకేముంది? మీ అంతటి వారి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి నేనన్నా డాక్టర్నా, యాక్టర్నా, కలెక్టర్నా? కనీసం ఒక ట్రాక్టర్ కూడా లేదు సార్ నా దగ్గర. అసలు నాలో ఏం చూసుకుని మేము చెల్లెల్ని ఇద్దాం అనుకుంటున్నారు సార్? కట్నం ఏం కావాలి సార్? భలేవాడివయ్యా బాబు, నువ్వు కట్నం ఇవ్వడం ఏంటి అసహ్యంగా? నా క్వశ్చన్ నీకు అర్థం కాదులే, ఈ పెద్ద మనిషికి అర్థం అవుతుంది. చెప్పండి సార్, మీకేం కావాలో? నా 5 ఎకరాల పొలమేగా. మా తాత కట్టిన ఈ పాత పెంకుటిల్లు, మా నాన్నకి గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల కొండ తప్ప నాకు ఇంకేమీ లేవు. మా నాన్న సమాధి కట్టుకున్నానన్న ఒక్క సెంటిమెంట్ కోసం నువ్వు ఎంత ఇస్తానన్న ఇంట్రో ముగింది అనుకుంటున్నాను నేను. కోటేశ్వరుడివి, ఏం చేసుకుంటావు? కోట్లు ఎత్తేసుకొట్టుకుంటావా? ఆ కోట్ల కోసం నా చెల్లెలు దొంగ సంబంధం పంపించావు. ఈరోజు డైరెక్ట్ గా నా చెల్లెలు పెళ్లి చూపులు తీసుకొచ్చావు. ఒకవేళ నీ చెల్లెలు పెళ్లి చేసుకోను, ఉంచుకుంటాను అంటే దానికి కూడా సిద్ధం కాదు నువ్వు? చంటే అరవకో. ఇది నీ అన్న. ఎక్కడో నువ్వు అంటే నాకు ఇష్టం ఉంది చిన్నప్పటి నుంచి. నువ్వు కూడా మీ అన్నతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? చంటి,
ఇంతకు ముందు వరకు నువ్వంటే నాకు ఇష్టం. ఈ క్షణం నుంచి నువ్వంటే నాకు ప్రాణం. ఇంతకు నువ్వు అన్నావే ఉంచుకుంటానని. ఇలాంటి వెధవకి చెల్లెల్ని అనిపించుకోవడం కన్నా నీలాంటి వాడికి ఉంపుడు గత్తెగా ఉండడమే గౌరవం నాకు. హీరో, నీ పొలం అనుకుంటున్నది నీది కాదు, నాది. దాన్ని నేను ఎలాగైనా తీసుకోగలను. కానీ నిన్ను కొనాలనిపించింది నాకు. నీ మూర్ఖత్వం చూసి ముచ్చటేసి సరదాకి నీతో ఆట మొదలెట్టాను. కానీ నువ్వు నా ఆయువు పట్టు మీద కొట్టావు దెబ్బ. ఇంతవరకు నాలో రాజకీయ నాయకుడిని చూశావు, ఇప్పుడు నాలో రాక్షసుడిని చూస్తావు. కొత్త ఆట మొదలవుతుంది హీరో, రెడీగా ఉండు. నీదనుకునేది ఏది నీకు లేకుండా చేస్తాను. నీ కళ్ళల్లోంచి నీళ్లు కాదు, రక్తం కార్పిస్తాను. వస్తాను హీరో, నమస్కారం. పగలగొట్టండి రా. చంటి, దౌర్జన్యం చేస్తే లాభం లేదు చంటి. అక్రమ కట్టడం కింద దీన్ని కూల్చేస్తున్నాం. మా పొలంలో మా నాన్న సమాధి కట్టడం అక్రమం ఏంటి? ఇది నీ పొలం కాదు, మాదే. గవర్నమెంట్ మా నాన్నకి ఇచ్చింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం మీ నాన్న పేరు లేదు అందులో. అరే పాల్గొట్టండి రా. ఏం కొట్టుడు కొట్టాడండి, పిచ్చ కొట్టుడు కొట్టాడు. పిచ్చి పిచ్చిగా వాక్క నేను తిరిగి కొడితే మళ్ళీ బావ ప్లాన్ ప్రకారం ఇక్కడ రప్పించడం కుదరదని దెబ్బలు తిని పారిపోయినట్టు యాక్ట్ చేశా. కరెక్ట్ గా మీరు చెప్పినట్టు జరిగింది. వాడు ఓవర్ రియాక్ట్ అయ్యాడు, మనకు దొరికిపోయాడు. సార్ ఇప్పుడు వాడు వచ్చాక పోలీసు దెబ్బ టేస్ట్ చూపించి వదిలేనా, లేకపోతే ల్యాండ్ కాగితాల మీద కూడా సంతకాలు పెట్టించాయనా? అది నీ వల్ల కాదు, ప్రాణం పోయినా వాడు పెట్టడు. సార్ నన్ను తక్కువ అంచనా వేయకండి. స్టేషన్ లో పోలీసుడంటే నీళ్లలో మొసల్ టైపు. ఏనుగైనా సరే మన దెబ్బకు పీనుగా వాల్సిందే. ట్రై చేయి. ఏంటి రమ్మన్నారంట? ఏంట్రా పెద్ద రౌడీ అనుకుంటున్నావు నువ్వు? ఏంటి ఎంఆర్ఓ మీద దౌర్జన్యం చేసావంట? అంతుందండి మనకి. నా పొలంలో కాలు పెడితే అమ్మారోయ్ కాదు, వాళ్ళమ్మ మొగుడైనా నరికేస్తాను. అదేం నీ పొలం కాదు, గవర్నమెంట్ పోరంబోకు. పేదోడి పథకం కింద
రేయ్ ఇదిగో ఈ పేదోడికి పట్టా ఇచ్చింది గవర్నమెంట్. మర్యాదగా ఆ పొలం నీది కాదు ఈడిదే అని ఇక్కడ సంతకం పెట్టు. పెట్టను. పెట్టిస్తా. నీ వల్ల కాదు, ప్రాణం పోయినా పెట్టను. రేయ్, పెట్టరా సంతకం. పెట్టరా. రేయ్, కొట్టండి ఆయన్ని. పెట్టరా. నీతో పెట్టిస్తారా? నీ అబ్బాయి ఏం తింటున్నావురా? నీ అబ్బాయి పట్టమని నన్ను కాదురా. పెట్టరా పెట్టావు. ప్రాణం పోయినా నా పొలం ఇవ్వను. నేను చెప్పానా నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఏంటమ్మా ఇక్కడికొచ్చావు? చంటిని వదులు. చంట ఇక్కడ లేడే. నువ్వు కబురు చేస్తే చంటి ఇక్కడికే వచ్చాడు. అవునా? ఏమయ్యా మీరంట చంటినంట చూసారా? వాళ్ళంట చంటినంట చూడలేదంటమ్మా. మర్యాదగా చంటిని వదులు. చా లేకపోతే విన్నావుగా, లేకపోతే ఏం జరుగుతుందో. ఊరంతా నీ స్టేషన్ చుట్టూ ఉంది. జనంతో పెట్టుకోకు. కరెక్ట్ 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 కరెక్ట్. నేను అదే చెప్తున్నానమ్మా, కానీ ఎస్ఐ గారు వినటలేదు. ఆయన చాలా స్ట్రిక్ట్. బా ఎమ్మెల్యే నేను చెప్తున్నా వినడం లేదు. ఎస్ఐ గారు నా మాట వినండి. నా కోసం చట్టిని వదిలేండి ప్లీజ్. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు చంటిని విడిపించడానికి వచ్చి చాలా పొరపాటు చేశావమ్మా. ఇప్పుడు వాడితో ఆడుకోవడానికి నేను కష్టపడి ఇంకో ప్లాన్ ఆలోచించాలి. నీ దగ్గర రాజకీయ బలం ఉంటే చంటి దగ్గర గుండె బలం ఉంది. నువ్వు చంటిని ఏమీ చేయలేవు. నన్ను ఛాలెంజ్ చెయ్యకమ్మా, నేను విలన్ అయిపోతాను. అది నా వీక్నెస్. సరే, రేపొద్దున 9 గంటలకి హీరో గారి ఇంటికి వెళ్ళు. నేనేం చేయగలను నీకు తెలుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఏంటిది? ఏం చేస్తారు ఇక్కడ? ఎస్ఐ గారు గొడవ కొడతారేంటి? చంటి, మీ ఇల్లు గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా వేసిన హైవేకి అడ్డంగా ఉందా? రూల్స్ ప్రకారం దీన్ని కోలుగొట్టాలా? ఇలా హైవే రోడ్లోనా? అదేంటి సడన్ గా? సడన్ గా కాదు, 3 నెలల నుంచి వాళ్ళకి నోటీసులు పంపిస్తానే ఉన్నాం. నోటీసులు ఎప్పుడు రాలేదే? పంపించినట్టు మా దగ్గర రికార్డ్స్ లో ఉంది, కావాలంటే చూసుకో. కాదు, ఇది అన్యాయం, మోసం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిదత్తా? ఎనీ ప్రాబ్లం? ఏమీ లేదు సార్, చంటి ఇల్లు రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉంది. ఉంటే రూల్స్ ప్రకారం దీన్ని కోలుగొట్టాలి. ఏంటయ్యా రూల్స్? రూల్స్ పేరు చెప్పి ఇల్లు కూల్చేస్తారా? అదిగా సార్, రూల్స్ ప్రకారం ఇతను చాలా సార్లు నోటీసులు పంపించడం జరిగింది. కాన్ఫరెన్స్ సిచ్యువేషన్ లోనే ఇప్పుడు కోలుగొడుతున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ రికార్డ్స్ లో ఉందండి బాబు. ఏంటండి సర్పంచ్ గారు, సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎమ్మెల్యే గారు, ఊళ్ళో వాళ్ళందరి మంచి చెట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీకు మాత్రం లేదా? సార్ నాకు అదే గందరగోళంగా ఉంది. నేను ఈ గ్రామ సర్పంచ్ని, నాకు తెలియకుండా ఈ రోడ్డు ఏమిటి, ఈ కూరగొట్టడం ఏదైతే ఉందో. సర్పంచ్ గారు మీరు నిద్రపోతున్నట్టున్నారు. రికార్డ్స్ లో ఉంది, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంది. చూడండి అమ్మారావు గారు, ఈ చంటి నాన్నగారైన స్వర్గీయ మాధవరావు గారు నాకు మాత్రమే కాదు, ఈ ఊరందరికీ కావాల్సిన మనిషి, మంచి మనిషి. అందుకే తొందరగా పోయారు. చూడండి అమ్మారావు గారు, చేతులు జోడించి అడుగుతున్నారు. ఈ కూల కొట్టడం ఆపాలంటే నేనేం చేయాలో చెప్పండి. సారీ సార్, లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏం చేయడానికి వీలేదు సార్. ఇప్పుడు కనుక ఆపితే గవర్నమెంట్ ఆర్డర్స్ ని అడ్డుకున్నందుకు మీరు కూడా కోర్టు రావాల్సి ఉంటుంది. నేనా? సారీ సార్, చట్టం దృష్టిలో అందరూ ఒకటే. సారీ హీరో, సారీ చెల్లి. ఎమ్మెల్యేగా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను. నీకేం సహాయం కావాల్సి వచ్చినా
నేనున్నానని మర్చిపో. నా దాకా ఎందుకు, నా చెల్లుందిగా. వస్తాను హీరో. ఎమ్మెల్యే మనసు ఏదైతే ఉందో అది బంగారం. సార్, వస్తున్నా. ఎంఆర్ఓ గారు ఒక్క నిమిషం ఆగండి.